దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. దేవుని మాటలు వినందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ శాశ్వతమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, ఉచితమైన ప్రేమను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు. ఆకాశం ముందు నాసిన పరిశుద్ధుడ, మహిమగల తండ్రి, నీకు వందనాలు. నీ అమూల్యమైన ప్రేమను, ఉచితమైన ప్రేమను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు, కొన్ని మాటలు విందామండి. యెజబెల్ రాణి గురించి మొదటి రాజులు 16-20 వచనంలో మనము గమనిస్తామండి. ఈమె దుష్టబుద్ధి గల స్త్రీ, శపింపబడిన స్త్రీ, ఇతరుల ఆస్తిని దోచుకున్న స్త్రీ. ఈమె అన్యురాలు, విగ్రహారాధికురాలు, తూరు దేశపు కుమారుడైన ఎప్తాయిదు కుమార్తె. ఇజ్రాయేలీ రాజైన ఒమ్రీ కుమారుడైన అహాబు. మరి ఈమె బయలుదేవతలను పూజించేది. అహాబు తన భార్య మాటలు విని సంతోషముగా మరి ఈ యెహోవా దేవుణ్ణి ఆరాధించుటకు, మరి పూజించుటకు నమ్మి మరి నిజమైన దేవుణ్ణి విసర్జించినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాము. ఈమె దుష్టత్వం గురించి ప్రకటన 2వ అధ్యాయము 20 వచనంలో మరి యేసు ప్రభు చెప్పుచున్నట్టుగా మనము గమనిస్తున్నాము. మరి తన భార్య వాక్యం లేకుండానే మరి తన భర్తను మార్చుకోవాలి. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే గలతీ 5వ అధ్యాయం 22లో ఉంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సంతోషము, ఆశా నిగ్రహము అని ఇవన్నీ ఉన్నాయి. మరి మనలో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆయనలో మనము ఫలించగలుగుతాం. అలాగనే 1 పేతురు 3వ అధ్యాయము 1-6 వచనంలో మరి ఒక మాట చూసుకుందాం. వెలుపటి అలంకారముగా నుండగా సాధువైనట్టు, మృదువైనట్టు గుణము, అక్షయ అలంకారం ఉండగా మరి అంతరంగ స్వభావం కలిగి మనము ఉండాలని మరి వాక్యంలో మరి గమనిస్తున్నాం. మరి దేవునికి వందనాలు. మరి కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.